బ్రేకింగ్ న్యూస్ జీవీఎంసీ రాజకీయం విదేశాలకు మారుతుంది. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో క్యాంపు రాజకీయాలకు వైసీపీ టీడీపీ తెరతీశాయి. గత నెల 24న విశాఖ నుంచి బెంగళూరు క్యాంపుకి 36 మంది కార్పొరేటర్లను వైసీపీ తరలించింది. గత 18 రోజుల నుంచి బెంగళూరులోనే ఉన్న వైసీపీ కార్పొరేటర్లు ఈ రోజు బెంగళూరు నుంచి శ్రీలంకలోని కొలంబోకు వెళ్లనున్నారు వైసీపీ కార్పొరేటర్లు. అయితే నిన్న రాత్రి 26 మంది కార్పొరేటర్లను మలేషియా క్యాంపుకు తరలించింది టీడీపీ. అవిశ్వాస తీర్మానం రిజల్ట్ తర్వాత కొలంబో నుండి విశాఖకి వైసీపీ కార్పొరేటర్లు రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్లు మొత్తం అందరూ విమానాలకి ఇప్పుడు విదేశాలకి వెళ్ళిపోతున్నటువంటిది కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానానికి ఈ నెల 19న డేట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ కూటమి పార్టీలు విశాఖ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమైనటువంటిదైతే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు టీడీపీ జనసేన పార్టీలు వైసీపీలో నుంచి అనేక మంది కార్పొరేటర్లను తమ పార్టీలో జాయిన్ చేసుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలి, అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ విశాఖ మేయర్గా ఉన్నటువంటి గొలగాని వెంకట కుమారిని దించాలి అనే ఆలోచన చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని గమనించినటువంటి వైసీపీ తమ ఆ కార్పొరేటర్లతో సమావేశమై 1-to-1 మాట్లాడి కుటుంబ సభ్యులతో సహా వాళ్ళందరినీ దాదాపుగా 36 మంది కార్పొరేటర్లని ఇప్పటికే గత నెల 24వ తేదీ బెంగళూరు క్యాంపుకి అయితే తరలించారు. గడిచిన 18 రోజుల నుంచి కూడా బెంగళూరు క్యాంపులోనే మొత్తం 36 మంది కార్పొరేటర్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మొత్తం అందరినీ కూడా అటు భీమిలి, ఇక్కడ విశాఖకు సమీపంలో ఉన్నటువంటి భీమిలిలోనూ ఒక రిసార్ట్లో ఆ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే దీనిలో టీడీపీతో పాటుగా వైసీపీ నుంచి పార్టీ మారొచ్చినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. తమతో సహచర్యంగా ఉన్నటువంటి ఆ కార్పొరేటర్లందరూ కూడా ఇప్పుడు బెంగళూరులో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే మమ్మల్ని పక్కనే ప్రతిరోజు చూసేటటువంటి భీమిలి రిసార్ట్లో ఉంచడం ఏంటనే అలకైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 26 మంది కార్పొరేటర్లను నిన్న రాత్రి విశాఖ నుంచి మలేషియాకి అయితే టీడీపీ తరలించింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కుటుంబ సభ్యులు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళని కూడా మలేషియాకి ఎలాంటి ఆలోచన లేకుండా వాళ్ళందరినీ తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 18వ తేదీ వరకు వాళ్ళు మలేషియాలో ఉంటారు. 18వ తేదీ రాత్రికి అయితే విశాఖ చేరుకున్నారు. 19వ తేదీన వీళ్ళు అవిశ్వాస తీర్మానం మేయర్పై పెడుతున్నటువంటి అవిశ్వాస తీర్మానానికి టీడీపీ, జనసేన, బీజేపీ, ఇండిపెండెంట్లు మొత్తం అందరూ కూడా ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిపి ఓటు వేయనటువంటి పరిస్థితి ఉంది. అయితే 19వ తారీఖున అవిశ్వాస తీర్మానం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం బెంగళూరు నుంచి శ్రీలంకలోని కొలంబోకి మొత్తం వైసీపీ 36 మంది కార్పొరేటర్లని తరలిస్తుంది. సమీపంలో ఎక్కడున్నా కూడా అంటే ఇండియాలో ఉండి పక్క రాష్ట్రాల్లో ఉంటే ఖచ్చితంగా ఒక 4 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కూటమికి అవసరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ 4 కనుక ఖచ్చితంగా బెంగళూరు లాంటి ప్లేసెస్లో ఉంటే వాళ్ళని పిక్ చేసి విశాఖ తీసుకొస్తారన్న అనుమానంతో వాళ్ళని ప్రస్తుతం బెంగళూరు నుంచి కొలంబోకి అయితే తరలిస్తుంది వైసీపీ. కొలంబోలో ఈ నెల 20వ తేదీ వరకు ఉంటారు. ఈ నెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానం అటు కౌన్సిల్లో జరుగుతుంది. ఓటింగ్ జరిగినటువంటి సమయంలో కేవలం మేయర్ మాత్రమే ఆ పీఠం మీద కూర్చుని ఉన్నటువంటి పరిస్థితి వైసీపీ నుంచి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా టీడీపీ కూటమి కనుక ఈ అవిశ్వాస తీర్మానం కనుక ఓడిపోయి వీగిపోతే 20వ తేదీన కొలంబో నుంచి మొత్తం కార్పొరేటర్లందరూ కూడా సంబరాలు చేసుకోవడానికి ఇటు విశాఖ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే వైసీపీ దగ్గర ఉన్నటువంటి 36 మంది కార్పొరేటర్లో 4 కార్పొరేటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపితేనే అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మేము ఈ మేయర్ పీఠాన్ని కోల్పోము, మేయర్ మాదే అని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ కూటమి మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ సమయానికి మాకు కావాల్సినటువంటి ఓట్లన్నీ వచ్చి చేరుతాయి, మేము అటు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని టీడీపీ కూటమి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 పార్టీలు మాదే గెలుపంటే మాదే గెలుపంటూ ప్రకటించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 2 పార్టీలకు సంబంధించినటువంటి దాదాపుగా 64 నుంచి 70 మంది కార్పొరేటర్లు రానున్నటువంటి 2 రోజుల్లో కొంతమంది కొలంబోకి వెళ్తుంటే మరికొంతమంది మలేషియాకి విదేశీ పర్యటనకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళని రక్షించుకునే పనిలో 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల.
అయితే రాజు మనం చూస్తున్నాము ఇప్పటికే అటు పీఠం గురించి కూడా ఎవరికి వారే గెలుపు వ్యక్తం చేస్తూ ధీమా వ్యక్తం చేస్తున్నారు గెలుపై. అయితే మరి ఈ నేపథ్యంలో అటు టీడీపీ కానివ్వండి, ఇటు వైసీపీ కానివ్వండి, అటు కార్పొరేటర్లు అయితే దేశ విదేశాలకు పంపిస్తుంది. మరి ఎప్పటి వరకు దీన్ని వీళ్ళని ఇలా తిప్పే అవకాశం ఉందనుకోవచ్చు? ఎందుకంటే ఆ గెలుపుపై ధీమా నిజంగానే ఉందా, లేదంటే ఎక్కడ అటు కోల్పోతామన్న భయంతోనే ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? ఈ నెల 19వ తేదీన ఈ కౌన్సిల్లో ఓటింగ్ జరగనుంది అవిశ్వాస తీర్మానానికి సంబంధించి. అయితే 19వ తేదీన వైసీపీకి సంబంధించినటువంటి 36 కార్పొరేటర్లతో పాటుగా వాళ్ళకి ఎమ్మెల్సీలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఓటు నమోదు చేయించుకుంటే ఎక్స్ అఫిషియో మెంబర్స్గా ఉంటారు. వీళ్ళందరూ ఈ నెల 19వ తేదీన జరగబోయే కౌన్సిల్ ఓటింగ్ అవిశ్వాస తీర్మాన ఓటింగ్లో వైసీపీ నుంచి ఏ ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయరు. ఈ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గాల్సింది కేవలం అటు టీడీపీ, జనసేన, బీజేపీ, ఇండిపెండెంట్లు వాళ్ళ కూటమి వైపు ఉన్నటువంటి నాయకులు మాత్రమే. అదేవిధంగా ఎక్స్ అఫిషియో మెంబర్స్ అందరూ కూడా వీళ్ళందరూ ఓటు వేసి 74 ఓట్లు అయితే అవసరం ఉంది. ఈ 74 ఓట్లను నిరూపించుకుంటే ఆటోమేటిక్గా వైసీపీ మేయర్ పీఠాన్ని దించేసి టీడీపీ కైవసం చేసుకుంటుంది. కానీ ఇప్పటికీ కూడా టీడీపీకి మరొక 4 ఓట్లు అవసరం అన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 4 ఓట్లు కూడా వైసీపీ దగ్గర ఉన్నాయి. వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా బెంగళూరు నుంచి ఈరోజు కొలంబో వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు వైసీపీ నుంచి ఓటేసే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఆ సేఫ్ గేమ్ అయితే వైసీపీ ఆడుతుంది. కానీ టీడీపీ మాత్రం ధీమా వ్యక్తం చేస్తుంది, మేమే గెలిచి తీరుతామని. మరి ఆ 4 ఓట్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎవరి ద్వారా తీసుకొస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్య కాలంలోనే వైసీపీ కార్పొరేటర్ల కుటుంబ సభ్యుల్ని అటు పోలీసులు కూడా బెదిరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని జిల్లా కలెక్టర్కు రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్కు వైసీపీ నాయకులైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఓటు వేయడానికి వైసీపీ వాళ్ళైతే రావాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళందరూ కూడా కొలంబోలో హ్యాపీగా ఎంజాయ్ చేసి 20వ తేదీన ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోతే తిరిగి వెనక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ టీడీపీ మాత్రం ప్రస్తుతానికి వాళ్ళల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత అలకైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మాకు ఎంజాయ్మెంట్ లేదా, మొత్తం పక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బెంగళూరులోను విదేశాల్లోనూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు భీమ్లీలో ఉంచారు క్యాంపులో అని వాళ్ళు అలక ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఒక 8 రోజుల కోసం మలేషియా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 18 సాయంత్రానికి వీళ్ళందరూ కూడా మలేషియా నుంచి తిరిగి విశాఖ వచ్చి 19వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే ఈ మేయర్ అవిశ్వాస తీర్మానం ఓటింగ్లో అయితే పాల్గొంటారు. ఒకవేళ ఓటింగ్లో అవిశ్వాసంలో కనుక కూటమి నెగ్గితే మేయర్ పీఠం చేజిక్కించుకుని పైల శ్రీనివాస్ని వీళ్ళైతే ఎన్నుకునే అవకాశం అయితే ఉంది. అటు వైసీపీ నుంచి ఓటింగ్లో పాల్గొనరు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓట్లన్నీ వాళ్ళతోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేయర్ పీఠం దిగే ప్రసక్తే లేదు. మేయర్గా గొలగాని వెంకటకుమారి మరొక సంవత్సరం కొనసాగుతుందని వాళ్ళ వైసీపీ ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఈ ఈక్వేషన్స్ బట్టి చూడాలి. ఏది ఏమైనా కూడా రెండు పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు మాత్రం ప్రస్తుతం రానున్నటువంటి 8 రోజులు విదేశాల్లో హ్యాపీగా విహరిస్తూ ఎంజాయ్ చేసే పరిస్థితి అయితే ఉంది. కాకపోతే పార్టీ నాయకులకు మాత్రం ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎలా నెగ్గాలని టీడీపీ ఆలోచిస్తుంటే వైసీపీ తమ కార్పొరేటర్లను ఎంజాయ్ చేయిస్తూనే ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైన నాయకులు ఈ రానున్నటువంటి 8 రోజులు కూడా విశాఖలో మకాం వేసి ఖచ్చితంగా ఈ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని ఆలోచన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మంత్రి నారా లోకేష్ కూడా విశాఖ వస్తున్నారు కోర్టు పని మీద. వస్తున్నటువంటి నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులందరూ కూడా నారా లోకేష్తో చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ.